హలో ఆల్, నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కోటి మహిళల్ని కోటీశ్వరులుగా చేస్తానని ప్రకటించారు. అది గత సంవత్సరమే ప్రకటించినప్పటికీ కూడా ఈ రోజు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సంఘాలకు 50 బస్సుల్ని కూడా లాంఛనంగా ఇవ్వబోతున్నారు. దీనికి 1,00,000 కోట్లు ఖర్చు పెడతామని కూడా గతంలోనే సీతక్క ప్రకటించారు. సో ఇదంతా ఒక సంవత్సరం నుంచి జరుగుతున్నప్పటికీ పెట్రోల్ బంకులు కావచ్చు, మిగిలిన క్యాంటీన్స్ కావచ్చు, ఎంతో కొంత చేంజ్ అయితే కనిపిస్తుంది ఉమెన్ విషయంలో. ముఖ్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ విషయం చూసుకుంటే, మరి ఈ నేపథ్యంలో కోటి అనేది చాలా పెద్ద సంఖ్య. నిజంగానే కోటి మందిని కోటీశ్వరులు చేయడం అనేది సాధ్యమేనా? కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగానే ఈ వచ్చిన సంవత్సరంన్నర ఈ కాలంలో మహిళల సాధికారతకు అదే స్థాయిలో చర్యలు చేపట్టారా? ఆ నెంబర్ ని రీచ్ అవ్వడం సాధ్యమా కాదా? ఈ విషయం గురించి ఈ మహిళా దినోత్సవం స్పెషల్ గా మనతో మాట్లాడడానికి ఉన్నారు సృజన గారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తూ ఉన్నారు. అలాగే మేకల విజయలక్ష్మి గారు ఉమెన్ యాక్టివిస్ట్ గా చాలా యాక్టివిస్ట్ గా ఉన్నారు. అలాగే గతంలో ఎమ్మెల్యేగా కూడా కంటెస్ట్ చేశారు. ఇకపోతే లలితారాణి గారు గతం నుండి కూడా రాజకీయ అనుభవం ఉంది. గతంలో బీజేపీలో ఉన్నారు, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా ఉన్నారు. సో సృజన గారు, మీతో మొదలు పెడదాం. మీరు చెప్పండి, ఇది ప్రాక్టికల్ గా పాసిబుల్ అంటారా ఈ కోటి అనే సంఖ్య? లైక్ టు బిగిన్ విత్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 1 crore women ని crorepati's చేయాలి అనేది ఇట్స్ వెరీ నైస్ డ్రీమీ ఉటోపియన్ పిక్చర్ అని నేను అంటాను. అది పొలిటికల్ రిటారిక్ గా కాకుండా ప్రాక్టికల్ గా ఇఫ్ మనం అమలు చేయగలిగితే అదే మంచిది, అదే కావాలి. ఇట్స్ వెల్కమ్ మూవ్ ఆ థాట్ రావడం కూడా. బట్ ద థింగ్ ఈస్, ఎందుకు వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఐడియా ఇన్ టర్మ్స్ ఆఫ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి, ఉమెన్ కి ఎకనామికల్లీ ఎంపవర్ చేయాలనే ఉద్దేశంతో, అదే ఆబ్జెక్టివ్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఐడియా వచ్చింది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, గవర్నమెంట్ ఏమనుకుందంటే ఉమెన్ ఎప్పుడు ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్ ఉంటారో అప్పుడే దెల్ బి బెటర్ ఆఫ్, వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు, ఇండిపెండెన్స్, హౌస్ హోల్డ్ డెసిషన్ మేకింగ్ లో, సొసైటీలో కూడా ముందుకు వెళ్ళగలుగుతారు అని. దట్ ఈస్ రైట్, అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. బికాస్ ఎందుకు ఆలోచిస్తున్నామంటే మనీ అనేది ఒక యార్డ్ స్టిక్ గా ఆలోచిస్తున్నాము. మనీ ఉంటే వాళ్ళు వేరే వాటిలో కూడా కొంచెం ముందుకు వెళ్ళగలుగుతారు, దే కెన్ గో ఫార్వర్డ్ అని. బట్ ఇంకొకటి ఏంటంటే, వీ షుడ్ నాట్ ఫర్గెట్, ఇది సాధ్యం అవ్వడానికి దే షుడ్ బి సెట్ ఆఫ్ ప్రాసెసెస్. అది మనం ప్యారలల్ గా వెళ్ళాలి. ఇది మనం సింగులర్ గా ఆలోచించలేము, మల్టీ డైమెన్షనల్ గా ఆలోచించాలి. సొసైటీ ఎంపవర్మెంట్ కూడా ఉండాలి, పొలిటికల్ ఎంపవర్మెంట్ ఉండాలి, ఫ్యామిలీలో కూడా ఎంపవర్మెంట్ జరగాలి. ఇవన్నీ జరగడానికి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ మన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ తీసుకున్నాం అనుకోండి, యునైటెడ్ నేషన్స్ జెండర్ ఈక్వాలిటీ అంటారు, వన్ ఆఫ్ ద గోల్. అదేంటంటే సొసైటీ, పొలిటికల్, ఫ్యామిలియల్, ఎకనామిక్ అన్నిట్లోనూ ఎంపవర్ అవ్వాలి ఉమెన్ అనేది. ఇవన్నీ అవ్వడానికి ఓన్లీ ఎకనామిక్ యార్డ్ స్టిక్ కాకుండా ఐ థింక్ సోషల్ యార్డ్ స్టిక్స్ కూడా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఓన్లీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేది, ఫర్ ఇన్స్టెన్స్ ఉమెన్ ని ఎంత హెల్ప్ చేస్తాయో, వాళ్ళని ఒక సైకిల్లో కూడా స్టక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇచ్చినా, లోవర్ ఇంట్రెస్ట్ లోన్స్ ఇచ్చినా, వాళ్ళు చేసే పనులు చాలా వరకు ఫెమినైజ్డ్ అయిపోతుంది. వాళ్ళ వర్క్, ఇంట్లో చేసిన కుకింగ్, స్నాక్స్ మేకింగ్, సెల్లింగ్, అదే చేయగలుగుతారు బయటకు వచ్చి కూడా. అది కాకుండా కొంచెం ఒక స్కిల్ అప్గ్రేడేషన్, అలాంటి పాలసీస్ కూడా తీసుకొచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి కొంచెం ఎడ్యుకేషన్ పరంగా, ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ లో ముందుకు తీసుకెళ్ళడము, హెల్త్ పరంగా ముందుకు తీసుకెళ్ళడము, స్కిల్ అప్గ్రేడేషన్ లో కూడా ముందుకు తీసుకెళ్తే వాళ్ళ జాబ్ డైవర్సిటీ అనేది పెంచగలం, ఒకే రకమైన జాబ్స్ లో స్టక్ అవ్వకుండా. అది చాలా ఇంపార్టెంట్. సో రియల్ ఎంపవర్మెంట్ ఏంటి, ఎకనామికల్లీ మనం ఆలోచించాలి అంటే, వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ మనం ఓన్లీ ఎకనామికల్లీ గురించి కాకుండా సొసైటల్ వైపు నుంచి కూడా ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళకి వేరే రకాలుగా ఎలా ఆపర్చునిటీస్ ఇవ్వగలము, రైట్? ఇప్పుడు బస్సెస్ అందుబాటులో చేయడము, లోన్స్ ఇవ్వడము, అలాంటివన్నీ ఎంత వెల్కమ్ మూవ్. వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్, అలా కాకుండా కొంచెం ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేది కూడా ఉమెన్ ఫెమినైజ్డ్ వర్క్ గా లిమిట్ అవ్వకుండా కొంచెం డైవర్స్ ఆపర్చునిటీస్ రావడం ఇంపార్టెంట్. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే చాలా మంది ఏం ఆలోచిస్తామంటే, మనం ఉమెన్ స్నాక్స్ చేసి అమ్మడము, రైట్? ఇంట్లో చేసే పనులే బయట మనీ మేకింగ్ కి కూడా వాళ్ళు యాజ్ అ వే ముందుకు వెళ్ళాలి అని. కానీ అది వాళ్ళని చాలా లిమిట్ చేసేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మార్జిన్స్ చాలా తక్కువ ఉంటాయి. సో మార్జిన్స్ తక్కువ అవ్వకుండా వేరే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా ఎప్పుడైతే వాళ్ళు అందుబాటులో ఉంటాయో, అప్పుడు వాళ్ళు కొంచెం ఎడ్యుకేషన్ పరంగా, స్కిల్ ప్రకారంగా కూడా కొంచెం ముందుకు వెళ్ళగలము. అండ్ వాళ్ళకి అప్పుడు మేకింగ్ డబ్బులు అనేది కొంచెం ఆదాయం చేయడం, కొంచెం వేజెస్ ఎర్న్ చేయడం కూడా కొంచెం ఎక్కువ పెరుగుతాయి. లేకపోతే ఈ మార్కెట్ మార్జిన్స్, కాంపిటీషన్, ఈ వరల్డ్ లో వాళ్ళు ఒక రకంగా స్టక్ అయిపోతారు, ఒక లూప్ లో ఉండిపోతారు వాళ్ళు. సో నేను అలా ఆలోచిస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, కొంచెం ఇట్స్ ఇంపార్టెంట్ టు థింక్ ఇన్ అ వైడర్ అప్రోచ్. కొంచెం మల్టీ డైమెన్షనల్ గా, వైడర్ గా ఆలోచిస్తే ఈ ఆపర్చునిటీస్ అనేది లిమిట్ అయిపోకుండా కొంచెం ఎక్స్పాండ్ చేస్తేనే కొంచెం యాక్చువల్లీ ప్రయోజనం ఉంటుంది. ఆర్ ఎల్స్ ఇట్ విల్ రిమైన్ యాజ్ అ పొలిటికల్ రిటారిక్. రియలిజం గా, రియలిస్టిక్ గా
ముందుకెళ్ళాలి అంటే ఇట్ షుడ్ బి వైడర్, ఇట్ షుడ్ బి హెట్రోజినస్, కొంచెం డైవర్సిఫై చేయాలి. ఈ ప్రాసెస్ అనేది కొంచెం క్లారిటీతో ఆలోచించాలి. దీనికి లిమిట్ అవ్వకూడదు. ఓకే, థ్యాంక్ లిమిట్ యూ అవ్వదు. శ్రీజయ్ గారు. విజయలక్ష్మి గారు మీరు చెప్పండి. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాధ్యం అనుకుంటున్నారా ఇది? కోటి మందిని ఫస్ట్ ఆఫ్ ఆల్ మహిళలందరికీ ఇంటర్నేషనల్ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం 100% మహిళలకి ముందు తీసుకెళ్లాలని, ఇంతకుముందు గత ప్రభుత్వం 50% కన్ఫర్మ్ చేసేసి కార్పొరేట్ ఎన్నికల్లో కానీ అట్లా మహిళలకు కొంచెం రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అట్లానే మహిళలు ముందంజలో రాజకీయంగా వెళ్ళడం జరిగింది. అట్లానే ఇప్పుడు మన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ముందొచ్చినాక మహిళలకి 100% ముందు తీసుకెళ్ళడానికి ముఖ్యమంత్రి గారు అలానే మన మినిస్టర్ సీతక్క గారు ఎంతో ప్రోత్సాహం చేసి మహిళల్ని కొన్ని స్కీమ్స్, స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మహిళలకి బస్సు సౌకర్యం పెట్టడం జరిగింది. అట్లానే మహిళలకి 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ శాంక్షన్ చేసి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి, ఎనీ కార్పొరేషన్, మహిళా కార్పొరేషన్, ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ కూడా మనకి ఫండ్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. కొన్ని స్కీమ్స్ కూడా పాసిబుల్ అయినాయి. కొంతమంది కూడా ఇందిరా మహిళా శక్తి అని కొన్ని పథకాల ద్వారా కొంతమంది లబ్ధి చేసుకొని బిజినెస్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇందిరాగాంధీ హయాంలో మహిళలకి అప్పుడే మనకి 50% రిజర్వేషన్ కోటా ఇచ్చిందా ఆమె ఉన్న ప్రభుత్వంలో. ఎట్లా అంటే నిజమైన పేదరాల్ని పైకి తీసుకొచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు ప్రజాపాలన, ప్రగతి భవన్ ప్రజాపాలన ఏర్పాటు చేసి ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా మహిళలకు ముందంజలో తీసుకెళ్తాం. అలానే ఇండస్ట్రీలో మనకి ఎట్లా మహిళలకి ఇంత ముందున్న గత ప్రభుత్వాలు చూసుకుంటే 10% ఇండస్ట్రీ బిజినెస్ లేడీసే ఉండేవాళ్ళు. ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 10 కదా 100% మనం ముందు తీసుకెళ్లాలని రేవంత్ రెడ్డి గారు ఎంతో ప్రోత్సాహం చేసి మనకి ఫండ్ రిలీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా అమ్మలక్కలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. నిజమైన గరీబు పేదరాలకి సాయం చేయడానికి మనకి ఇప్పుడు 200 యూనిట్ స్కీమ్ ఒకటి, ఉచిత గ్యాస్ కనెక్షన్ ఒకటి, సబ్సిడీ గ్యాస్ కనెక్షన్ ఒకటి, కొంతమంది మహిళలకి డాక్రా గ్రూప్ మహిళలకి 0 ఇంట్రెస్ట్ లోన్లు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ విధంగా చూసుకుంటే మనము గత ప్రభుత్వాల కంటే ఇప్పుడు ప్రభుత్వం మన ముందంజలో వెళ్తుంది. వాళ్ళు ఉన్న ఈ ప్రభుత్వం ఉన్న టైంలలో మనకి ఎకనామికల్ గా మనం డెవలప్ అవడానికి మనం మంచి సహాయ సహకారాలు అందించే ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం మేడం. ఫైనాన్షియల్ గా ఎకనామిక్ గా మనము మహిళల ముందు తీసుకెళ్ళడానికి ప్రోత్సహించేది మన కాంగ్రెస్ గవర్నమెంట్. తప్పకుండా ప్రతి ఒక్క మహిళకి ముందంజలో వెళ్ళడానికి సహాయ సహకారాలు అందిస్తుంది. అట్లానే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి సబ్సిడీ లోన్లు కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ సబ్సిడీ స్కీము ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 33% రిజర్వేషన్ పార్లమెంట్ లో బిల్లు పాస్ పెడితే అది యాక్సెప్ట్ చేయకపోతే ఈ మహిళల కోసం ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తన న్యాయశాఖ మంత్రి పదవి కూడా రిజైన్ చేశాడు. అప్పటిది గత ప్రభుత్వంలో మాకు మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ చేయాలని ఎన్నో ధర్నాలు చేయడం జరిగింది. కానీ అప్పుడు ప్రభుత్వం చేయలేదు. ఇప్పుడు మళ్ళా సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్ గా బిల్లు పాస్ చేశారు. అది ఇంకా అమలు చేయకుండా అలానే పెండింగ్ పెట్టారు. ఈ పెండింగ్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మహిళల ముందు రానికుండా అన్ని పొలిటికల్ పార్టీలు ఏంటంటే మహిళల ముందుకు వస్తే మనం అనగదొక్కబడతామన్న ఆలోచన విధానంతో మహిళల ముందుకు రానికుండా ఈ రిజర్వేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేయకుండా ఇబ్బంది పెడుతూ కాలయాపన చేస్తూ ఉండాలి. ఇది కరెక్ట్ కాదు. మహిళలకు ఎప్పుడైతే రిజర్వేషన్ అన్ని రంగాల్లో రిజర్వేషన్ ఉంటుందో అప్పుడే మన దేశం ముందడుగు వేస్తుంది, ప్రతి ఒక్క రాష్ట్రం డెవలప్మెంట్ అవుతుందని నా ఆలోచన మేడం. ఓకే, థ్యాంక్ యూ విజయలక్ష్మి గారు. లలిత గారు మీరు చెప్పండి, ఈ 1,00,00,000 మందిని కోటీశ్వర్లు చేయడం అనేది ఎంతవరకు ప్రాక్టికల్ గా పాసిబుల్? పెద్ద సంఖ్య కాబట్టి. నమస్తే అండి. ఫస్ట్ మహిళా దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్క మహిళకి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ 1,00,00,000 మందికి పేదవాళ్ళు లేకుండా 1,00,00,000 మందికి కోటీశ్వరం చేయడం అనేది మంచి ఆలోచన రావాలి, గొప్పతనం కాదనట్లేదు. కానీ ఇది ఎంతవరకు వెళ్తుంది అనేది ముందు ప్రాక్టికల్ గా చూస్తే మనం చెప్పగలుగుతాము. ఇప్పుడు చెప్పాలి అని అంటే కూడా ఇప్పుడే కదా కోడి గుడ్డు పెట్టింది అనగానే ఇక ఏదో అనుకుంటారు, అట్లా కాదు. అది
డెవలప్ అయితే అప్పుడు మనకు తెలుస్తుంది ఎంతవరకు అయ్యింది అనేది. కానీ ఈ ఆలోచన రావడమే చాలా గొప్పతనం అని అయితే నేను అనుకుంటున్నాను. చాలా పథకాలు ఉన్నాయి, ఇప్పుడుగా చాలా పథకాలు ఇచ్చారు. ఇచ్చిన వాటిల్లో 3 అమలు చేశారు, ఇంకా చేస్తారు. ఎందుకంటే మనది అప్పుల్లో ఉంది కాబట్టి. ముందు ప్రభుత్వం అప్పులు చేసి వెళ్ళిపోయింది, కొన్ని రిపేర్లు కానీ ఇలాంటివన్నీ కూడా, వాటర్ కెనాల్ కానీ ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి కాబట్టి కొంచెం లేట్ అవ్వచ్చు. కానీ ఇచ్చిన హామీలు అయితే పర్ఫెక్ట్ గా చేస్తుందని అయితే 100% చెప్పగలుగుతాను. ఇప్పుడు 3 వచ్చినాయి కాబట్టి నమ్మొచ్చు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆడవాళ్ళకి ఒక గుర్తింపు వచ్చిందని అయితే చెప్పగలుగుతాము. ప్రతి ఒక్కరు ఒక పని చేయాలి, వాళ్ళు ఖాళీ ఉండకూడదు. ఇలాంటి వంటింటి కుందేళ్లు ఇలాంటివి కాకుండా వీళ్ళు కూడా చేయగలుగుతారు, అబలలు కాదు సబలలు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడానికి కొంతమంది మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ప్రోగ్రాంలు కూడా పెడుతున్నారు, దానిలో కూడా పార్టిసిపేట్ చేస్తున్నాము. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం ఏముంటది, కానీ ఇదేం తగ్గేది, ఇలాంటి ఇచ్చిన హామీలు వెనక్కి తీసుకునేది, చేయకపోవడము, పెండింగ్ అవడం అలాంటిది ఏమీ లేదు, ఉండదని నేను అనుకుంటున్నాను. ఉండకపోవచ్చు, ఉండకూడదని నేను అనుకుంటున్నా. ఇంకా ఏంటంటే ఇప్పుడు బడుగు బలహీన వర్గాలకి ఎవరైతే ఉంటారో వాళ్ళు బీసీలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ వీళ్ళకి కూడా ఒక అవకాశం రేవంత్ అన్నకి అంటే ఈ సందర్భంగా వచ్చింది కాబట్టి తాను చెప్తున్నా, వాళ్ళకు కూడా ఒక అవకాశం కల్పించాలి. వాళ్ళకి కూడా ఒక ఎమ్మెల్యేగా కానీ ఒక పార్లమెంట్ కానీ ఒకళ్ళే ఉన్నారు అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఇంకా కొంచెం అవకాశం ఇచ్చి వాళ్ళని అభివృద్ధి చేస్తే కనుక ఇది ఇంకా ముందుకెళ్తే ఇంకొక 100 సంవత్సరాలు కూడా నిలబడగలుగుతుంది అనేది ఈ సందర్భంగా చెప్పాలి. ఓకే, థ్యాంక్ యూ లలితారాణి గారు. సృజన, మీరు చెప్పండి. మీరు ఆల్రెడీ ఎకనామిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉన్నారు కాబట్టి ఎకనామికల్ గా చూస్తే ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారే చాలా సార్లు బహిరంగంగా తాము ఎంత అప్పున్నామో కూడా చెప్పారు. గత ప్రభుత్వం చేసిన అప్పుడు కోట్లలో, వేల కోట్లలో ఉందని చెప్పారు. సో ఎకనామికల్ గా చూస్తే ఇంతమందిని కోటీశ్వర్లు చేయాలంటే గవర్నమెంట్ చాలా ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. ప్రస్తుతం తెలంగాణకు ఉన్నటువంటి ఎకనామికల్ పొజిషన్ కారణంగా దీనికి ఎటువంటి డిఫికల్టీస్ ఉండబోతున్నాయి, ఎలాంటి మెజర్స్ తీసుకుంటే గవర్నమెంట్ వాటిని ఓవర్కమ్ చేసే ఛాన్సెస్ ఉండొచ్చు? చూడండి, చాలా మంది ఆర్గ్యూ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం వెల్ఫేర్ స్కీమ్స్, సంక్షేమ పథకాలు అనగానే గవర్నమెంట్ మీద చాలా ఒత్తిడి పెరుగుతుంది, ప్రెషర్ పెరుగుతుంది అని, బికాస్ చాలా మనీ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం మనం కూడా ఏం యాక్సెప్ట్ చేయాలి అంటే, ఎప్పటి వరకు అయితే గవర్నమెంట్ నుంచి ఇన్వెస్ట్మెంట్ మనీ స్పెండింగ్ లేకపోతే ప్రజల కోసం, మహిళల కోసం ఇది ముందుకు వెళ్ళలేదు. ఎకనామికల్లీ వాళ్ళే ఫస్ట్ పుష్ చేయాలి. ఎందుకంటే ఈ సోషల్ సెక్టర్, మహిళల సంక్షేమము, పిల్లల సంక్షేమము ఇలాంటివన్నీ ఏంటంటే బయట ప్రైవేట్ కార్పొరేట్ వచ్చి చేయలేదు, గవర్నమెంట్ చూసుకోవాలి ప్రజల్ని. సో ఇంకొక మార్గం లేదు. పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్, వెల్ఫేర్ స్కీమ్స్ కోసం అదొకటే మార్గం. అండ్ ఇప్పుడున్న క్లైమేట్, ఎకనామిక్ క్లైమేట్, సొసైటీ సోషల్ క్లైమేట్ లో ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక లాంగ్ రన్ ఇన్వెస్ట్మెంట్ గా చూడాలి. ఎలా అంటే ఇప్పుడు మనం గవర్నమెంట్ ఎప్పుడైతే స్పెండ్ చేయడం మొదలు పెడుతుందో ప్రజల కోసం, మహిళల కోసం, ఆ బెనిఫిట్స్ అనేది ఈవెన్చువల్లీ రీప్ చేస్తుంది నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్, 5 years, 10 years, నెక్స్ట్ జనరేషన్ వచ్చేసరికి. లేకపోతే షార్ట్ కట్ అనేది లేదు. ఎప్పుడైతే మనం హెల్త్ కోసం, చదువు కోసం, లేకపోతే ఇలా ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కోసం ఎప్పుడైతే డబ్బులు స్పెండ్ చేస్తారో అప్పుడే వాళ్ళ కోసం ఎర్న్ చేసుకోవడం మొదలు పెడతారు, వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపించడం మొదలు పెడతారు, వాళ్ళు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం మొదలు పెడతారు. అలాంటివన్నీ జరుగుతుంది. అండ్ సెకండ్ థింగ్, వాళ్ళ గురించి వాళ్ళు ఎర్న్ చేసుకోవడము, ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా ఎర్న్ చేసుకునే మార్గం ఏదైతే చూపిస్తుందో అది ఒకవైపుగా చాలా మంది మహిళలకి బెనిఫిట్ అయి ఉండొచ్చు. ఎందుకంటే అది ఒక ఫ్లెక్సిబిలిటీ ఇస్తుంది మూమెంట్ కి. ప్రతి ఒక్కరికి మార్నింగ్ 9 కి వెళ్ళి ఈవినింగ్ 6 కి ఇంటికి వచ్చి జాబ్ చేసి ఇల్లు చూసుకొని అవన్నీ చాలా ఒత్తిడి కావచ్చు, వాళ్ళ ఎమోషనల్లీ ఇంకా ఫ్యామిలీ వైజ్ కూడా చాలా ప్రెషర్ రావచ్చు. బట్ ఇది ఒక ఫ్లెక్సిబిలిటీ గురించి మాట్లాడుతున్నాం మనం. వాళ్ళ ఫ్లెక్సిబిలిటీ ఎప్పుడు ఇచ్చినా సరే గవర్నమెంట్ ఇప్పుడు ఎలా స్పెండ్ చేయాలి మనీ మహిళల కోసము అంటే, వాళ్ళకి ఇంట్రెస్ట్ వేవర్, సబ్సిడీస్, లోన్స్ ఇవ్వడం కాకుండా వాళ్ళని మార్కెట్ కి, అంటే వాళ్ళు చేసిన పనులు వాళ్ళు ఎర్న్ చేసుకోవడానికి మార్గం కల్పించేటట్టు ఉండాలి. ఆ బ్యారియర్స్ ఏమున్నాయో, ఈ సప్లై చేంజ్, వాళ్ళ చేసినవి వాళ్ళ మార్కెట్ కి అందుబాటు అయ్యి వాళ్ళు డబ్బులు వెనక్కి రావడానికి, సంపాదించుకోవడానికి ఏమైతే బ్యారియర్స్ ఉన్నాయో అవన్నీ క్లియర్ చేయాలి. అది అయ్యే వరకు, లేకపోతే కాంపిటీషన్ ప్రస్తుతం వేరే బయట ప్రైవేట్ బిజినెసెస్ ఉన్నాయి, వాళ్ళు ఏం చేసినా సరే వాళ్ళకు కాంపిటీషన్ ఉంటుంది. బ్రాండ్స్ వచ్చి అవే అమ్మడము, వాళ్ళు ఉమెన్స్ ఏం చేసినా సంపాదించడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి నేను చేసి అమ్ముతున్నాను మార్కెట్లో అంటే వాళ్ళకి సరైన ధర రాకపోవచ్చు, లేకపోతే వాళ్ళు మార్కెట్కి వెళ్ళే అవకాశం కూడా రాకపోవచ్చు. లైక్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, చాలా బ్యారియర్స్ ఉండొచ్చు. ఇవన్నీ క్లియర్ చేస్తూ వాళ్ళకి అన్ని రకాలుగా ఈ సప్లై చైన్ విధానంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫెసిలిటేట్ చేయాలి గవర్నమెంట్.
ఫెసిలిటేట్ చేయడం కాకుండా ఈ మార్కెట్ తో ఇంటిగ్రేట్ చేయాలి. సో ప్రస్తుతం గవర్నమెంట్ ఎలా స్పెండ్ చేయాలి అంటే వాళ్ళ పాలసీస్ ఉమెన్ ని సపోర్ట్ చేసేటట్టు ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పినట్టు డైవర్స్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి ఒకటి ఆలోచించాలి, ఒకే రకమైన విధంగా ఆలోచించకుండా. అండ్ సెకండ్ థింగ్, వాళ్ళ కోసం స్పెండ్ చేయడం ఎలా ఉండాలంటే ఓన్లీ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ వస్తే సరిపోదు అనమాట. వాళ్ళని ఎప్పుడైతే కొంచెం దగ్గరగా ఎర్న్ చేయడానికి ఫెసిలిటేట్ చేయగలిగితే, అలాంటి సపోర్ట్ ఎప్పుడు ఇవ్వగలిగితే అప్పుడే కొంచెం యూనో బ్యాక్ రిటర్న్స్ ఎక్కువ రాగలం. కొంచెం ఆపర్చునిటీ ఆర్ అలాంటి ఫెసిలిటేషన్ ఉండడం వల్లనే కొంచెం మనం ఎక్స్పెక్ట్ చేయగలం కొంచెం రిటర్న్స్ ఫినాన్షియల్ వైజ్ గా ఎంపవర్ చేయడం, ఇండిపెండెంట్ చేయడానికి ఉమెన్ ని అనేది. అండ్ అది కాకుండా సెకండ్ థింగ్ ఏంటంటే, ఇప్పుడున్న ఫినాన్షియల్ సిస్టమ్, ఫినాన్షియల్ వయబిలిటీ తెలంగాణ గవర్నమెంట్ ఇది ఎంతవరకు చేయగలదు అనేది, ఫర్ ఎగ్జాంపుల్ మనందరం ప్రతి గవర్నమెంట్ ఆలోచించి టు బి ఆనెస్ట్లీ అది ఒక మార్గం చూపించాలి. ఎందుకంటే అండ్ ఆ ప్రయారిటీ స్పెండింగ్ లో కొంచెం ఎలా ప్రయారిటీ ఉండాలో దాని ప్రకారం కొంచెం స్కీమ్స్ అనేది దాని ప్రయారిటీ వైజ్ కొంచెం స్పెండ్ చేయాలి. మనం ఎప్పుడైతే మార్గం చూపించాలి ప్రజల వెల్ఫేర్ స్కీమ్స్ కోసం అనుకుంటే అప్పుడు దానికోసం స్పెండింగ్ ఎక్కువ చేయాలి. అంతేగాని ఇప్పుడు ఎకనామిక్ వయబిలిటీ ఉందా లేదా అనేది మేజర్ క్వశ్చన్ కాదు అనేది నేను ఆలోచిస్తున్నాను. అండ్ ఐ నో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొంచెం యూనో ఫెడరలిజం ద్వారా కిందకి యూనో బెనిఫిట్స్ రావడము సౌత్ ఇండియన్ గవర్నమెంట్స్ కి కొంచెం ఇప్పుడు క్వశ్చన్ మార్క్ లాగా వస్తుంది. యాజ్ సచ్ ట్యాక్స్ డిస్ట్రిబ్యూషన్ లోను, మనీ ట్రాన్స్ఫర్ చేయడంలోను స్టేట్ గవర్నమెంట్స్ కి, అలాంటి విషయంలో చాలా ప్రాబ్లమ్స్ ఇప్పుడు బ్యారియర్స్ ఉన్నాయి. స్టాక్స్ నాట్ జస్ట్ తెలంగాణ, ఈవెన్ తమిళనాడు, కేరళ కూడా సరైన మనీ రావట్లేదు, రిసోర్సెస్ రావట్లేదు, ఫినాన్స్ రిసోర్సెస్ రావట్లేదు అని చాలా మంది వ్యాఖ్యలు చేస్తున్నారు. అది కరెక్టే. బట్ అది ఉన్నందుగా కూడా మనం మన రిసోర్సెస్ ని ఎలా ఫెసిలిటేట్ చేయాలి, ఎలా మళ్లించాలి వెల్ఫేర్ స్కీమ్స్ కోసం, మహిళా సంక్షేమం కోసం అనేది ఇప్పుడు రియల్ సవాలు అని నేను ఆలోచిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సృజన్ గారు. విజయలక్ష్మి గారు మీరు చెప్పండి. ఆల్రెడీ గత ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ కూడా కొంత మహిళల కోసం కార్యక్రమాలు చేసింది, చాలా పథకాలు ప్రవేశపెట్టింది. బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి మహిళల కోసం చేసే ప్రోగ్రామ్స్ లో ఎటువంటి డిఫరెన్స్ ఉంది? ఏ పార్టీ బెటర్ అనుకుంటున్నారు? కాంగ్రెస్ ఇంకా బాగా చేయగలదు అనుకుంటున్నారా? మేడం, గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలకి ఇండస్ట్రీ లోన్లు కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్ ఉన్నప్పుడు చేశారు. అది ఎంతవరకు? కొంతమంది వరకే లబ్ధి పొందినాయి ఆ ఇండస్ట్రీ లోన్స్ అనేవి. నిజమైన పేదవాళ్ళను గుర్తించి ఈ రోజు 1,00,000 కోట్లు శాంక్షన్ చేసి ప్రతి ఒక్క ఇంటింటికి ఒక గృహిణిని బయటకు వచ్చి ఉపాధి స్కిల్ అంటే ఉత్పత్తులు ఎలా తయారు చేయాలి, నువ్వు ఎలా నేర్చుకుంటావు, దానికి సర్టిఫైడ్ ఇచ్చేసి దానికి సబ్సిడీ లోన్లు ఇప్పించి స్కిల్ డెవలప్మెంట్ ఒక 30 మంది 50 మంది 100 మంది గ్రూప్ ఒక యూనిట్ పెట్టి ప్రతి ఒక్క విలేజ్ నుంచి అర్బన్ ఏరియా వరకు, రూరల్ నుంచి అర్బన్ ఏరియా వరకు ప్రతి ఒక్క మహిళని సర్వే చేసి నిజమైన పేద మహిళ ఎవరున్న దానికి బయటకు తీసుకొచ్చి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఉత్పత్తులు తయారు చేసి నేర్పించి ఇప్పుడు 1,00,000 కోట్లు ప్రకటించాడు. మళ్ళా నెక్స్ట్ ఇయర్ ఇంకో 1,00,000 కోట్లు ప్రకటించవచ్చు. బడ్జెట్ ఎంత వస్తే అంత. ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ లో ఫైనాన్షియల్ గా ప్రాబ్లం లేదు, ఫైనాన్షియల్ గా ఇన్కమ్ మన సోర్సెస్ బాగున్నాయి. ఆ వచ్చే ఇన్కమ్ కాకుండా, స్టేట్ ఇన్కమ్ కాకుండా మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు మన కాన్స్టిట్యూషన్ లో మన మహిళల కోసం కొంత బడ్జెట్ ఉన్నది, మహిళా కమిషన్ దగ్గర ఉన్నది, మహిళా కార్పొరేషన్ దగ్గర ఉన్నది, మళ్ళా సబ్ క్యాస్ట్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళ దగ్గర కొంత ఫండింగ్ ఉన్నది. ఈ క్యాస్ట్ వైజ్ గా చూసుకుంటే 50% మన సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 50% మన స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. ఈ లోన్ మొత్తం కలిపి యాడ్ చేస్తే ఒక క్యాండిడేట్ కి వచ్చి నీకు 10 లక్షల నుంచి 1 కోటి కాదు 2 కోట్లు బిజినెస్ పెట్టుకున్నా ఇచ్చే అవకాశం ఉన్నది. ఎందుకంటే అది గవర్నమెంట్ ఫండింగ్, మనం ఉపాధి డెవలప్మెంట్ అవడం కోసం మనకి ఇచ్చే ఫండింగ్. ఆ ఫండింగ్ తో మనం చేసేది ఏ ప్రభుత్వం వచ్చినా చెయ్యొచ్చు. ఆనాడు ఎన్టీఆర్ హయాంలో ఉన్నప్పుడు ఈ స్కిల్ డెవలప్మెంట్ చాలా మంది ఉత్పత్తులు తయారు చేసుకొని గ్రూప్స్ కట్టి ఎంతో మంది మహిళలు ముందంటికి వెళ్ళారు. ఈ రోజు ఆ మహిళలందరినీ డౌన్ చేసేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి. మరలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ హయాంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క పేద మహిళనికి దారి చూపించింది కాంగ్రెస్ ప్రభుత్వం. అదే ప్రభుత్వం వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు కొన్ని స్కీమ్స్ అలాట్ చేసేసారు. ప్రతి ఒక్క పేద మహిళను గుర్తించి ఇల్లు ఎకనామికల్ గా వాళ్ళు డెవలప్ అవడానికి ఒక సొంత ఇల్లు ఏర్పాటు చేసి ఆ ఇంట్లో కూర్చొని ఒక ఉపాధి ఇస్త్రీలు తయారు చేసుకోవడము, పెనాలు తయారు చేసుకోవడము, మిషన్ కుట్టుకోవడము, మగ్గం వర్క్ ఇవన్నీ నేర్పించి వాళ్ళకి పైకి తీసుకెళ్ళడానికి చాలా ప్రోత్సహించింది కాంగ్రెస్ గవర్నమెంట్. మరలా అదే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి రేవంత్ గారు అసలు ఎంతో సింపుల్ గా మన మహిళలు వెళ్తే మర్యాద ఒక అక్క ఒక చెల్లిలాగా దగ్గర తీసి మీ బాధ ఏంటమ్మా ఇట్లా చేసుకోండి అమ్మా అని. అసలు ఏ ముఖ్యమంత్రి కూడా మహిళలను కలవడానికి అంత అవకాశం ఇవ్వరు.
ఆయన అంత సింపుల్ గా వచ్చి మనకు పనులు చేసుకోండి ఇవి ఉన్నాయని ఒక అన్నగా ఒక తమ్ముడుగా మనకి ఎంతో ముందుకు వచ్చి ఎకనామికల్ గా ఫైనాన్షియల్ గా డెవలప్ అవడానికి ప్రతి ఒక్క ముందుకి ఇచ్చేది చేయూత ఇచ్చి ప్రజాపాలన అనేది ప్రజాపాలన దర్బారు పెట్టి ప్రజల దగ్గర తీసి వాళ్ళని ముందుకు తీసుకెళ్లేదే కాంగ్రెస్ ప్రభుత్వం మేడం. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది ఏం చేయలేదు వచ్చి సంవత్సరం అయింది అని అంటున్నారు. కానీ చేసే పథకాలన్నీ మీరు టీవీలో చూస్తున్నారు, పేపర్లో చూస్తున్నారు. ఏ రోజు ఏ ఫండింగ్ మొన్న 11,000 మందికి ఉద్యోగాలు ఏర్పాటు చేశారు మొన్న వచ్చిన 6 నెలల్లోని నోటిఫికేషన్ ఇచ్చి. మళ్ళీ అట్లానే మహిళలు దానిలో 50% రిజర్వేషన్ మీకు ఇచ్చేసిన డైరెక్ట్ రేవంత్ రెడ్డి గారు మనకి ఇచ్చేసారు. 50% అమలు అయిపోయింది, మనకు శాంక్షన్ అయింది తెలంగాణ గవర్నమెంట్ ప్రకారం. ఇట్లా ఎన్ని అవకాశాలు ఓకే ఓకే ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడు మనం ఎందుకు గెటం కాలేము మేడం? నిజమైన ప్రభుత్వం చేస్తుంది. ఎందుకంటే కోటీశ్వరం చేయడానికి మంచి అవకాశం ఇప్పుడు మంచి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రతి ఒక్క పేరు మీద కోటీశ్వరాన్ని చేసిద్దని ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ఎందుకంటారా బడ్జెట్ ప్రాబ్లం లేదు. బడ్జెట్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ 50% ఇస్తే స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. ముందంటికి వెళ్ళడానికి మనల్ని నడిపించేదే కాంగ్రెస్ ప్రభుత్వం. తప్పకుండా కోటీశ్వరులు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మేడం. ఓకే, థ్యాంక్ యూ విజయలక్ష్మి గారు. లలితారాణి గారు మీరు చెప్పండి. ఓకే, ఇది మీరు ఆల్రెడీ కాంగ్రెస్ లో ఉన్నారు కాబట్టి అండ్ ఉమెన్స్ డే సందర్భంగా కాంగ్రెస్ లో ఉమెన్ లీడర్స్ గానీ ఉమెన్ కాంగ్రెస్ పొలిటీషియన్స్ గానీ ఎంత యాక్టివ్ గా ఉంటున్నారు, వాళ్ళు ఎలా ఎంపవర్ అవుతున్నారు? ఐ మీన్ పొలిటికల్ గా అడుగుతున్నాను నేను. మీరు ఆల్రెడీ కాంగ్రెస్ లో ఉన్నారు కాబట్టి ఉమెన్ లీడర్ చాలా యాక్టివ్ ఉన్నారు మేడం. ప్రతి ఒక్కళ్ళు ఇంతకు ముందు బయటికి రాలేని పట్టుకొని బయటకు వచ్చేసి మేము చేస్తాము, నాకు తప్పు లేదు, తప్పు లేదు, మేము ఈక్వల్ గా 50% మాకు ప్రభుత్వం ఇచ్చినప్పుడు మేము ఎందుకు చేయకూడదని చాలా బయటకు వస్తున్నారు. వాళ్ళ యాక్టివ్ చూసి రాని వాళ్ళు కూడా మెచ్చుకుంటున్నారు అనేది కొత్త ఏం కాదు. ఫస్ట్ ఆల్రెడీ నేను ఫస్ట్ కాంగ్రెస్ తర్వాత మళ్ళీ కొంచెం గ్యాప్ తర్వాత మళ్ళీ దీంట్లో వచ్చాను. ఇప్పుడు చాలా యాక్టివ్ ఉన్నారని చెప్పడంలో ఈ పథకాలు ఇవ్వకపోయినా చాలా యాక్టివ్ ఉన్నారు. అందులో ఎవరు తక్కువ లేరనేది నేను చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ లలిత గారు. ఫైనల్ క్వశ్చన్ కి వచ్చేసాము. లాస్ట్ క్వశ్చన్ సృజన గారు మీరు చెప్పండి. ఓకే, ఈ స్కీమ్స్ ఇవ్వడము ఇదంతా ఒక ఆస్పెక్ట్, దట్స్ ఓకే, వాళ్ళకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. ఇది కాకుండా మీరు ఇందాక చెప్పారు వైట్ పిక్చర్ లో, ఇది ఇంకొకసారి ఉమెన్ ఎంపవర్ అవ్వడానికి ఏ గవర్నమెంట్ అయినా ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? అదర్ దాన్ దిస్ ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేయడం ఇవి కాకుండా ఇంకేదైనా ఏ చర్య కరెక్ట్ ఎంపవర్మెంట్ ఉంటుంది అనుకుంటున్నారు? మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగారండి. నేను యాక్చువల్లీ దాని గురించే నెక్స్ట్ మాట్లాడదాం అనుకున్నాను. విజయలక్ష్మి గారు మాట్లాడిన దాని గురించి ఎక్స్టెండ్ చేస్తూ, ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఎ ఉమెన్ మనం మాట్లాడుకోకుండా మన పర్సనల్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటాం. యాజ్ ఎ ఉమెన్ మహిళా దినోత్సవం గురించి మాట్లాడుతున్నాం మనం. నేను ఎంత వెనకబడుతున్నాను, ఇన్నేళ్ళు అయ్యాను, ఇంకా ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని గురించి ఇంత డిబేట్స్ జరుగుతున్నాయి. బట్ యాజ్ ఎ ఉమెన్ ట్రూ ఎంపవర్మెంట్ ఏంటి? నాకు కరెక్ట్ ఎకనామిక్ ఇండిపెండెన్స్ కావాలి. నేను నా కాళ్ళ మీద నిలబడాలి, నాకు కరెక్ట్ గా నేను చదువుకోవాలి, ముందుకు వెళ్ళాలి, ఉద్యోగం చేసుకోవాలి, నా కోసం నేను నిలబడాలి. వెరాస్ దాని వల్ల నాకు డెసిషన్ మేకింగ్ లో పవర్ ఉంటుంది విత్ ఇన్ అ ఫ్యామిలీ, విత్ ఇన్ హౌస్ హోల్డ్ స్పియర్. అది ఒక్కటే ఎకనామిక్ ఎంపవర్మెంట్ కాకుండా మనం దీన్ని లిమిట్ అవ్వకుండా కొంచెం బ్రాడర్ డైరెక్షన్ గా ఆలోచించడం ఇంపార్టెంట్. యాజ్ ఎ ఉమెన్ నేను ఏం ఆలోచిస్తాను, నేను ఒక పబ్లిక్ స్పేస్కి వెళ్తే, సోషల్ స్పియర్ లో అవుట్ దేర్ ఒక పబ్లిక్ స్పేస్ లో వెళ్తే నేను కొంచెం నేను ఎంపవర్ గా ఫీల్ అవ్వాలి, నాకు ఫ్రీడమ్ ఉండాలి, రైట్? నాకు భయం ఉండకూడదు, ఫ్రీడమ్ ఉండాలి. ఫ్యామిలీ విషయంకి వస్తే కూడా నేను ఎంపవర్డ్ గా ఫీల్ అవ్వాలి. డబ్బుల విషయంలోనే కాదు, ఏమన్నా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నా, గృహ వ్యవస్థలు సమస్యలు ఉన్నా సరే నాకు ముందుకు వెళ్ళి చెప్పడానికి నాకు ఇన్స్టిట్యూషన్స్ అనేది నాకు ఫ్రెండ్లీగా ఉండాలి, నాకు బ్యారియర్ అవ్వకూడదు. ఇన్స్టిట్యూషన్స్ ఏ ఇన్స్టిట్యూషన్స్ అయినా మాట్లాడుకోవచ్చు, గవర్నమెంట్ అవ్వచ్చు, సివిల్ సొసైటీ అవ్వచ్చు, కోర్ట్స్ అవ్వచ్చు, పోలీస్ వ్యవస్థ అవ్వచ్చు. అండ్ వర్క్ స్పేస్కి వెళ్తే, నేను జాబ్స్ చేయడానికి బయటకు వెళ్తే నాకు అక్కడ కూడా నేను ఎంపవర్డ్ గా ఫీల్ అవ్వాలి అనేది మనకి అందరికీ మైండ్ లో ఉంటుంది యాజ్ అ ఉమెన్ ఇండివిజువల్ గా ఆలోచిస్తే. సో ఈ ఎకనామిక్ పారామీటర్స్ ఎంత ఇంపార్టెంటో, వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ కొంచెం సోషల్ పారామీటర్స్ ని కూడా ఆలోచించాలి. మనం పథకాలు ఫాలో చేసేటప్పుడు ఇట్స్ వెరీ అంబిషియస్ టు థింక్ దట్ క్రౌర్పతిని చేద్దాము అనేది. ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్, అంబిషియస్ ఉండడం మంచిదే. బట్ అట్ ద సేమ్ టైం మనం ఎకనామిక్ యార్డ్ స్టిక్ కాకుండా రియల్ ఎంపవర్మెంట్ గురించి కూడా ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎన్సీఆర్బీ డేటా చూస్తే, నేషనల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో, ఆర్ యాక్సిడెంటల్ ఏడిఎస్ఐ డేటా, యాక్సిడెంటల్ డెత్స్ సర్వే చూస్తే more than 50% or top percentage of suicides, dowry deaths,
ఇలాంటివన్నీ రీజన్స్ ఏంటంటే హౌస్ వైఫ్ సూసైడ్ అండ్ డౌరీ డెత్స్. బిసైడ్స్ ఫార్మర్ సూసైడ్స్, స్టూడెంట్ సూసైడ్స్ కాకుండా నెక్స్ట్ మేజర్ రీజన్ ఇది. ఇలాంటివి జరగకుండా ఇలాంటి వాటిల్లో కూడా మనకి కొంచెం ఫెసిలిటేట్ చేస్తూ ఫ్రెండ్లీ వ్యవస్థలు ఎప్పుడు ఉంటాయో అప్పుడే రియల్ ఎంపవర్మెంట్ ఉంటుంది. ఈ లార్జర్ పిక్చర్ ని ఫోకస్ చేయడము, మర్చిపోకుండా ఉండము ఈజ్ ఇంపార్టెంట్. సో రియల్ ఎంపవర్మెంట్ జస్ట్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ కి నారో డౌన్ చేయకుండా ఫోకస్ లార్జర్ పిక్చర్ చేయడం ఇంపార్టెంట్. గవర్నమెంట్ షుడ్ ఫెసిలిటేట్. పాలసీస్ ఎలా ఉండాలంటే సోషల్ సెక్యూరిటీ విధంగా, లాస్ విధంగా, లీగల్ సెల్ విధంగా ఇట్ షుడ్ బి మోర్ ఫ్రెండ్లీ టు ఉమెన్. ఈ బ్యారియర్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమూవ్ చేయాలి. సో ఈ కాన్సెప్ట్స్ అనేది ఇలాంటి ఆల్టర్నేటివ్ ప్లాన్స్ తో కూడా గవర్నమెంట్ ముందుకు రావాలి. ఎప్పుడైతే ఇవన్నీ ఆలోచించకుండా ఓన్లీ ఎకనామిక్ వైజ్ గానే ఆలోచిస్తే ఐ థింక్ మనం ఇంకా వెనక్గానే ఉంటాము అని ఆలోచిస్తున్నాను. ఐఎమ్ నాట్ డిస్కార్డింగ్ ఎకనామిక్ ఎంపవర్మెంట్, ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఇంపార్టెన్స్. వితౌట్ డిస్రిగార్డింగ్ దెమ్ ఐఎమ్ టెల్లింగ్ ఈ ఆల్టర్నేటివ్ ప్లాన్స్ కూడా ఉండాలి. ఇవన్నీ బ్యాలెన్స్డ్ గా ముందుకు వెళ్ళాలి. బికాస్ ఉమెన్ కి ఎప్పుడైతే లా, లీగల్ ఫ్రెండ్లీ సపోర్ట్ ఉండాలి, ఫెసిలిటేట్ చేయడానికి ఇన్స్టిట్యూషన్స్ ఫ్రెండ్లీగా ఉండాలి, సోషల్ సెక్యూరిటీలో కూడా గట్టిగా ఉండాలి. అలాంటివన్నీ లేకపోతే ఎంపవర్మెంట్ అనేది ట్రూ సెన్స్ గా మనం అచీవ్ చేయలేము అనేది నా అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ సృజన గారు. విజయలక్ష్మి గారు, మీరు చెప్పండి, అసలైన మహిళా సాధికారత ఎలా వస్తుంది అనుకుంటున్నారు? మహిళలు ఎలా ఉండాలనుకుంటున్నారు? ఇప్పుడు సృజన మేడం గారు చెప్పినట్టు కొన్ని విషయాలు కరెక్టే మేడం. అట్లా ఎంపవర్మెంట్ అనేది ఫస్ట్ నుంచి ఒక మహిళకి ముందు గౌరవం దక్కాలి. గౌరవం దక్కాలంటే మనం మన పిల్లల్ని ఎలా పెంచుతున్నాం, మన సమాజంలో ఎలా ఉండాలనేది మన ఆడపిల్లలకి ముందు గౌరవం నేర్పాలి, మర్యాద నేర్పాలి. ఇప్పుడు హైటెక్ జోన్లు ఏమవుతుందంటే తల్లుల మాట పిల్లలు వింటలేదు. అలానే ప్రజెంట్ ఒక సినీ ఇండస్ట్రీ, ఒక ఫిలిం ఇండస్ట్రీ ఏం చేస్తుంది, ఒక మహిళను తీసుకొని ఒక హీరోయిన్ గా, ఒక పాత్రగా, ఒక కథగా తీసుకొని ఆమెని సగం డ్రెస్సులతో చూపించడం వల్ల ఏమంటుందంటే ఆమెకున్న గౌరవం కొలాప్స్ అయిపోతుంది. మనకి అప్పుడు మహిళా సాధికారత కాదు, ఒక సినిమా తీసి ఆమె పెద్ద అవార్డు, ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది, అది ఇవన్నీ గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు రీసెంట్ గా పుష్ప 2 సినిమాలో ఒక మహిళని కిడ్నాప్ చేసి ఆమెకి బ్లౌజ్ ఇలా లాగేసేసి బట్టలు ఇలా లాగేసి చూపిస్తే ఆ పిక్చర్ కి అవార్డు ఇచ్చాడు. అట్లా అసలు చాలా రాంగ్. ఇంటర్నేషనల్ వైడ్ గా అవార్డు ఇవ్వడం అనేది ఒక మహిళకి ఆ ఉన్న పవర్ అనేది తగ్గించేస్తుంది. అదేం చేస్తున్నారు సినీ ఇండస్ట్రీ వాళ్ళు, వాడే ఒక గొప్పగా వాళ్ళకి డబ్బులే చూసుకుంటున్నారు. కానీ ఇక్కడ మహిళలది ఎంపవర్మెంట్ అనేది తగ్గిపోతుందని ఆలోచన చేయటం లేదు. నేను ఆ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకి గెలిపించుకున్నా, సినిమాలు కానీ సీరియల్స్ లో కానీ ఒక మహిళను ఒక తల్లిగా, ఒక అక్క గౌరవపదముగా చూసినప్పుడే నిజమైన ఎంపవర్మెంట్ వస్తుంది. అది అట్లా మనం అట్లానే కాకుండా ఎకనామికల్ గా, ఫైనాన్షియల్ గా మనం ముందుకెళ్ళాలి, చెయ్యాలని అంటే ఏంటంటే ఒక సినిమాలే దీని అవసరం లేదు. మనం పుట్టిన దగ్గర నుంచి ఇంట్లో పచ్చళ్ళు తయారు చేసి కూడా మనం గ్రోత్ అనేది ఉంటుంది. అవి ఇంటర్నేషనల్ వైడ్ కూడా బిజినెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు మనము ఎక్కడైతే ఒక మన సప్లాన్ లోన్ మీద డిపెండ్ కాకుండా మన తల్లి మనకి ఏమి నేర్పినది ఆ దానినే తీసుకొని కూడా మనము ఈ రోజు ఒక మహిళ పచ్చళ్ళమ్మి ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక మంచి అవార్డు తెచ్చుకుంది. చిన్న చిన్న వాళ్ళు మహిళలు క్యాంటీన్లు పెట్టిన, హోటల్స్ పెట్టిన, దానిలో వాళ్ళకి ఒక సంతోషం, ఒక సామర్థ్యత, ఒక మహిళా సాధికారత మేము సాధించాము అనేది ఒక మంచి పేరు తెచ్చుకున్నాం. నిజమైన మన జీవితంలో మంచిగా ఎప్పుడైతే ముందుకు వెళ్తామో, మనం ఏదైతే సాధిస్తామో, గొప్ప మనసుతో, ఒక మంచి మనసుతో వెళ్తామో అప్పుడే మనం నిజమైన సాధికారత, 10 మందిలో మంచి పేరు, గౌరవం దక్కినప్పుడే మనం నిజమైన ఎంపవర్మెంట్. ఒక ఫైనాన్షియల్ గా కాదు ఎంపవర్మెంట్, ఒక ఇండస్ట్రీ అవ్వచ్చు, ఒక డాక్టర్ అవ్వచ్చు, ఒక లాయర్ అవ్వచ్చు, ఒక మిలిటరీ క్యాండిడేట్ అవ్వచ్చు, క్రికెట్ ప్లేయర్ అవ్వచ్చు. మహిళలు చాలా రంగాల్లో ఉన్నారు. కానీ మనం గౌరవం ఎక్కడైతే దక్కిద్దో నా ఆలోచన విధానం మాత్రం అప్పుడే మనకి నిజమైన ఎంపవర్మెంట్ అనేది వచ్చింది అనేది నేను చెప్పగలను. థ్యాంక్ యూ విజయలక్ష్మి గారు. ఫైనల్ గా లలితారాణి గారు, ఉమెన్ ఎంపవర్మెంట్ అని ఈ సినారియోలో మీరేమనుకుంటున్నారు? ఉమెన్ ఎంపవర్మెంట్ మహిళని గౌరవం పెంచడం, తగ్గించడం అనేది ఒకరి చేతుల్లో లేదండి. మనం ఉండే విధానంలో కూడా మనకి ఇచ్చే గౌరవం ఉంటుంది ఒకటి. ఇప్పుడు ఎక్కువ శాతం 90% సినిమా వాళ్ళు వాళ్ళని అక్క చెప్పినట్టు సినిమా వాళ్ళు బయట కూడా రీల్స్ చేసే పిల్లలు కానీ వాళ్ళ తల్లిదండ్రులు అదుపులో పెట్టకపోవడం కానీ, బయట చెప్పకపోవడం కానీ, రీల్స్ చూస్తున్నాము చాలా అసభ్యంగా ఉంటాం. చీరలు కట్టి చిన్నతనంగా ఫీల్ అయ్యి వాళ్ళు చీరలు కట్టడమే మానేశారు. కొంతమంది పెళ్లి అయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఒంటి మీద ఏముంటున్నాయి, ఏం లేకపోతున్నాయి అనేది తెలియకుండా వాళ్ళు రీల్స్ చేస్తున్నారు.
తప్పని నేను అంటలేదు, చెయ్యాలి, కాదని అంటలేదు. వాళ్ళ ఇండిపెండెంట్ కి ఎవరు అడ్డు కాదు, ఎవరు ఏమన్నారు. కానీ అవతల వాళ్ళు చూసిన వాళ్ళు మెసేజ్లు అసభ్యంగా పెట్టినప్పుడు ఒక 100 మంది 1000 మంది చూస్తున్నారు. చూసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఎంత మనకి విలువ ఉంటుంది, ఆ విలువను బట్టి మనం నడిస్తే మనకొచ్చే విలువ మనకు ఉంటుంది. అన్ని రంగాల్లో ప్రతి ఒక్కళ్ళు ఆడవాళ్ళు ఉంటున్నారు అని చెప్పుకోవడం తప్ప, ఈ ఉమెన్స్ డే ఒక రోజు మాత్రమే ప్రపంచ వ్యాప్తంగా ఉమెన్స్ ఇలా ఇంత సాధించారు, ఇది సాధించారు, అది చేశారు, ఇది చేశారు అని చెప్పేసి గొప్పలు చెప్తారు. ఇలా కాదు, ప్రతి రోజు ఉమెన్ చేస్తూనే ఉంటుంది. ఎక్కడ గౌరవం దక్కట్లేదు లేదు. పైగా కొంత అవేర్నెస్ లేకుండా ఈ ఆడవాళ్ళకి రీల్స్ చేయడం వల్ల మగవాళ్ళ దగ్గర నుంచి కొంచెం తక్కువ ఉన్నాయా అంటే వాళ్ళ ఆలోచనలు అలా ఉన్నాయేమో అనుకుంటున్నాను నేను. కానీ మగవాళ్ళు కూడా ఎలా ఉన్నా కానీ ఒక తల్లిలాగా, చెల్లిలాగా, అక్కలాగా, కూతురులాగా వాళ్ళని ఎప్పుడైతే ట్రీట్ చేస్తారో అప్పుడే అంటే లేడీస్ కి ఒక గౌరవ మర్యాదలు ఉంటాయి. బట్టలు కట్టినా కట్టకపోయినా గౌరవం ఇవ్వాలి అని అంటే మగవాళ్ళ దగ్గర నుంచే గౌరవం రావాలి. ఒక ఉమెన్స్ డే రోజునే వీళ్ళు ఇన్ని చేతులు పెట్టేసి ఇంత ప్రోగ్రాం పెట్టి తెల్లటి బట్టలు వేసేసి వచ్చేస్తారు. అది కరెక్ట్ కాదు. ఇంకొకటి, మనకి ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఉందో, గవర్నమెంట్ ప్రభుత్వం ఏదైతే ఉందో, ఆడవాళ్ళ మీద కొంచెం ఎక్కడెక్కడ అన్ని అంటే విలేజ్ లోనే కాదు సిటీల్లో కూడా చాలా జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి. చిన్న బేబీలతో వదిలిపెట్టడం లేదు, ముసలాలను వదిలిపెట్టడం లేదు. ఒకటి బయటకు వస్తే 10 లోపల పెట్టేస్తున్నారు. ఈ మీడియా ద్వారా వస్తే ఎప్పుడుకో తెలుస్తుంది, లేకపోతే అసలు తెలియట్లేదు. అది కూడా తీసుకొని అది కొంచెం సేఫ్టీ కనుక చేస్తే గౌరవం ఇంకా ప్రభుత్వం ఇంకా ముందుకెళ్తుందే ఈ సందర్భంగా నేను చెప్పగలుగుతాను. ఆడవాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం మగవాళ్ళ దగ్గర ఉంటుంది, ప్రభుత్వాల దగ్గర ఉంటుంది. మేమేదో ఇచ్చేసాము, ఈ రోజు వాళ్ళకి సాల్వ కప్పాము, సన్మానం చేసాము, అయిపోయిందంటే అవ్వదు. 360 రోజులు ప్రతి ఒక్క స్త్రీ ప్రతి పని చేస్తుందనేది ఈ సందర్భంగా చెప్పగలుగుతాను నేను. గౌరవం ప్రతి ఒక్కరికి ఇవ్వాలి, చిన్నోళ్ళ పెద్దోళ్ళ, లేకపోతే తక్కువ ఉన్నారా, పెద్దవాళ్ళు ఉన్నారు, పైసా ఉన్నోళ్ళ, గరీబోళ్ళ, అట్లా కాదు. ప్రతి ఒక్కరికి గౌరవం ఇస్తే ఆ గౌరవం తోటి కూడిన మనకు ఒక గౌరవం దక్కుతుంది. బయటకు వెళ్ళాలంటే కూడా స్వతంత్రంగా వెళ్ళగలుగుతాము. ఈ రోజు ఇంత స్వతంత్రం వచ్చింది అని అనుకుంటున్నాము, మనకు మనం అనుకుంటున్నాం. కానీ ఈ ప్రోగ్రాం చేస్తేనే స్వతంత్రం రాదు, పొగిడితేనే స్వతంత్రం రాదు. అది ఒకరికొకరు గౌరవించుకొని వాళ్ళని జాగ్రత్త అంటే ఇచ్చే మర్యాద ఇస్తూ వాళ్ళ పనిలో కొంచెం సహాయం చేస్తూ సపోర్ట్ చేస్తూ కనుక వీళ్ళుంటే ఎప్పటికీ కూడా ఆడవాళ్ళ గౌరవం తగ్గదు. మగవాళ్ళ కంటే కూడా 50% ఆడవాళ్లే పనులు చేస్తున్నారు. ప్రతి రంగాల్లో కూడా ఆడవాళ్ళు ఉంటున్నారు. వాళ్ళు స్త్రీ అనగానే ఈ ఒక్క రోజు గుర్తు చేసుకోవడం కాదు, ప్రతిరోజు ప్రతి పనిలో ప్రతి విషయంలో వాళ్ళని ఎంకరేజ్ చేయాలా, వాళ్ళు సాధించేదానికి సపోర్ట్ చేయాలా. మేము మగాళ్ళని అని చెప్పి అనుకోకుండా ఇలాంటి జరిగినప్పుడు ప్రభుత్వం కొంచెం చర్యలు తీసుకొని, చొరవగా చర్యలు తీసుకొని దాన్ని అంత వీలైనంత వరకు అరికట్టే ప్రయత్నం చేస్తే ప్రతి ఒక్కరికి స్వతంత్రం వచ్చిన సంతోషం ఉంటుంది. ఎన్ని పథకాలు ఇచ్చినా, ఎన్ని పథకాలు ఇవ్వకపోయినా ఆడవాళ్ళకి ఒక గౌరవం ఇవ్వాలి, ఒక మర్యాద ఇవ్వాలి, ఒక సపోర్ట్ చేయాలని ఈ సందర్భంలో అయితే నేను అనుకునేది అది. అలా అయితే ఆడవాళ్ళకి గౌరవం దక్కుద్దని థ్యాంక్ యూ లలిత గారు. సో సృజన గారు, విజయలక్ష్మి గారు, లలిత గారు, థ్యాంక్ యూ సో మచ్ ఉమెన్స్ డే రోజు వచ్చి ఇంత చక్కటి చర్చలో పాల్గొన్నందుకు. సో ఓవరాల్ గా చూస్తే విజయలక్ష్మి గారు, లలిత గారు, సృజన గారు హోప్ఫుల్ గానే ఉన్నారు. ఈ 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేయడం అనేది ఒక మంచి మూవ్. జరిగే కొంత కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఆ చేయడం కూడా జరిగే అవకాశం ఉన్నట్టు హోప్ఫుల్ గానే మాట్లాడారు. అలాగే మహిళా గౌరవం అంటే కొంత ఫినాన్షియల్ గా ఇండిపెండెంట్ ఉండాలి, సొసైటీ ఓరియేషన్ లో కూడా చేంజ్ రావాలని చాలా చక్కగా ఎడ్యుకేట్ చేసేలా మాట్లాడారు. లలితారాణి గారు థ్యాంక్ యూ సో మచ్, సృజన గారు థ్యాంక్ యూ, అండ్ విజయలక్ష్మి గారు థ్యాంక్ యూ. ఇంతటితో ఈ చర్చ ముగిద్దాం. థ్యాంక్ యూ.